చెప్పిన అంశాలను ఆచరణలో తీసుకురావడానికి మన వర్కింగ్ గ్రూప్ చర్చ చేసి దానిపైన నిర్ణయం తీసుకుంటారు. అదే సమయంలో అంటే ఈ చట్టం పాస్ అయిన సమయంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు వారు రాజ్యసభలో ఉంటే ఆ సమయంలోనే లోక్సభలో డాక్టర్ మిరియం బాబురావు గారు ఉన్నారు. వారు కూడా ఈ చట్టం పైన చర్చ జరిగినప్పుడు సాక్షులు. వారు ఇప్పుడు మనతో మాట్లాడతారు. సభాధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకులు, ఈ సదస్సును చేసినటువంటి ప్రజలందరికీ నమస్కారం. నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, దేశవ్యాప్తంగా చట్టాలు చేసేటువంటి వేదిక పార్లమెంటు చేసినటువంటి చట్టాన్ని, ఆ చట్టంలో ఏముంది, అది ఎట్లా రూపొందింది అనేది కొన్ని విషయాలు. ఇప్పుడు అమలు ఎందుకని నిరాకరించబడుతుంది అనేది 2వ విషయం. ఈ చట్టం రూపొందక ముందు దేశంలో ముఖ్యంగా అటవీ ప్రాంతాలు, అటవీ భూముల్ని సాగు చేసుకొని ముఖ్యంగా గిరిజన తెగలు, ఇతర పేదలు వీరందరూ కూడా వాటిని సాగు చేసుకొని బ్రతికేవారు. చాలా రాష్ట్రాల్లో వాళ్ళకి హక్కులు కల్పించబడ్డాయి. అంటే పోరాటాల తర్వాత ఎర్రజెండాల పోరాటాలతో అవి కల్పించబడ్డాయి. కానీ దేశవ్యాప్తంగా అట్లాంటి చట్టం లేదు. లేని కారణంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి లంచాలు ఇచ్చుకొని గిరిజన ప్రాంతంలో అయితే కోడిని కుక్కని ఇచ్చి ఆ సంవత్సరానికి సాగు చేసుకున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే కేసులు పెట్టేవారు. అసలు కోడి నరకనే రైతే ఆ రైతు బిడ్డో ఆ కేసు కోసం ఖమ్మం జిల్లాలో చూస్తే వరంగల్ సెంట్రల్ జైలుకి వెళ్ళేవారు 2-3 గ్రామం నుంచి. మిగతా భూములన్నీ కూడా ఆ ఊరంతా చేసుకునేవారు. సో ఇట్లాంటి ఏర్పాట్లు జరుగుతుంది. సో ఈ స్థితిలోంచి అసలు ఈ సాగు చేసుకునేటువంటి భూముల మీద హక్కులు ఎందుకు ఇవ్వకూడదు, దాని మీద బ్రతుకుతున్న వాడికి దాని మీద హక్కు ఇవ్వడం న్యాయమే అనేటువంటి పోరాటాలు చాలా జరిగాయి. మన ప్రాంతంలో కొమరం భీం చేసినటువంటి జంగల్ జమీన్ దగ్గర నుంచి అనేక పోరాటాలు ఈ అటవీ భూముల మీద జరగడం జరిగింది. కానీ కేసులు ఆగలేదు, హక్కులు ఇవ్వలేదు. మన రాష్ట్రంలో కూడా చాలా విస్తృతంగా ఈ అటవీ భూములు జరిగింది. రెగ్యులరైజేషన్ కోసం ముఖ్యంగా 1967 ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టం రెగ్యులరైజ్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్నే సెక్షన్ 4 భూములు అంటారు. ఆ భూముల గురించే కోనేరు రంగారావు, అదే పీరియడ్లో దాదాపుగా కోనేరు రంగారావు గారి భూ కమిటీ కూడా దాన్ని ప్రస్తావన చేసింది. దాని ప్రకారంగా సుమారుగా ఉమ్మడి రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలు, మన తెలంగాణలో 12,70,000 ఎకరాలు భూమి, అటవీ భూమి రైతుల యొక్క, గిరిజనుల యొక్క సాగులో ఉన్నది. దీనికి పట్టాలు ఇవ్వాలి అని చెప్పారు. అయితే సెక్షన్ 4 భూములని పిలువబడుతున్నటువంటి భూములు ప్రభుత్వం ఆ సెక్షన్ 4 కింద వీటిని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించింది. అయితే ప్రకటించింది తప్ప దానికోసం ప్రాసెస్ ఏదైతే ఉందో చట్టంలో ప్రాసెస్ ఏమిటి? అట్లాంటి భూమిని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించాలంటే ఆ చట్టంలో చెప్పింది ఏమిటంటే ఆ డిపార్ట్మెంటు ముందు ప్రకటన చేయాలి. ప్రాథమిక ప్రకటన అంటారు సెక్షన్ 4 అంటే. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఏ అటవీ భూమిని నువ్వు రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించబోతున్నావు అని. ఈ ప్రకటన కంటే ముందే ఆ భూమి మీద గ్రామాలు ఉంటాయి, వ్యవసాయం ఉంటుంది, రోడ్లు, రవాణా సౌకర్యాలు కల్పించబడి ఉంటాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. వీటన్నిటినీ సెటిల్ చేయడం కోసం, వీటన్నిటిని పరిశీలించి నిజమైనటువంటి రిజర్వ్ ఫారెస్ట్ ఏది, రిజర్వ్ ఫారెస్ట్ కానిది ఏది అని తెలపడం కోసం సెటిల్మెంట్ ఆఫీసర్స్ అనేటువంటి వాళ్ళని నిర్మించాలి. అది సెక్షన్ 6, 7, 8 కింద ఉన్నాయి. ఫైనల్గా
ఈ గ్రామ సభలు జరిగి ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వారు సాగు చేస్తున్న భూముల్ని మినహాయించి మిగతా భూమిని సెక్షన్ 15 ప్రకారంగా రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించాలి. సో మన రాష్ట్రంలో ఆ ప్రక్రియ 4వ సెక్షన్ ద్వారా ప్రకటించడానికే పరిమితమైంది తప్ప తర్వాత జరగాల్సినటువంటి ప్రాసెస్ జరగలేదు. సో జరగని కారణంగా ఆ భూముల్ని సెక్షన్ 4 భూములుగా, ఇంకా హక్కులు నిర్ధారించినటువంటి భూములుగా అవి మన రాష్ట్రంలో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఉండిపోయింది. సో ఈ చట్టం చేసినటువంటి ఏమిటంటే, మొట్టమొదటి దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ చట్టానికి రాజకీయ ప్రత్యేకతగా చూడాలంటే ప్రధానంగా ఎర్రజెండా ఉద్యమాలు జరిగినటువంటి ప్రాంతాల్లో ఈ సమస్య ఉండింది. అందువలన ఆ రోజు UPA 1 ప్రభుత్వానికి 61 మంది పార్లమెంట్ సభ్యులు ఎర్రజెండాల నుంచి ఎన్నికైన సందర్భంగా ఆ ప్రభుత్వం వాళ్ళ మీద ఆధారపడి ఉన్న సందర్భంలో వాళ్ళు డిమాండ్ చేసినటువంటి చట్టాల్లో ఇది మొదటి చట్టం. రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, ఉపాధి హామీ కానీ, మహిళా అట్రాసిటీస్ కానీ, ఇట్లాంటి అనేక చట్టాలు వాళ్ళ లిస్టులో ఉన్నాయి. దాంట్లో దేశంలో ఉన్నటువంటి అటవీ భూముల సమస్యని, వాళ్ళ హక్కులు గుర్తించాలనేటువంటిది ప్రధానంగా ముందుకు వచ్చింది. వాళ్ళ ఒత్తిడి మేరకే అది చట్టరూపం అనేటువంటి జరిగింది. మనకు తెలుసు, ఏ చట్టమైనా సరే అక్కడ ప్రవేశపెట్టగానే ఆమోదం పొందితే, చర్చించబడితే దాని మీద ఏ డిస్ప్యూట్ ఉండదు. కానీ ఈ చట్టం అట్లా కాదు. అసలు ప్రతిపాదన దశలోనే ఇది అనేక వ్యతిరేకతల్ని ఎదుర్కొంది. సో ఈ వ్యతిరేకతలన్నింటినీ పరిష్కరించాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేటువంటి వేయాలి. దాంట్లోనే రాజ్యసభ నుంచి దాకా పెద్దలు చెప్పారు, రాజ్యసభ నుంచి 10 మంది, లోక్సభ నుంచి 20 మంది దాంట్లో ఉన్నారు. కరత్ గారు ఇట్లాంటి పెద్దలు ఉన్నారు. నేను వజుబాబు దియాంగ్ అనేటువంటి త్రిపుర, ఆయన కూడా దీంట్లో ఉన్నాం CPM పార్టీగా. సో ఆ రకంగా వివిధ పార్టీల నుంచి ఉన్నటువంటి 30 మంది ఎంపీలతో పడినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కిషోర్ చంద్రదేవ్ గారు అధ్యక్షులుగా వ్యవహరించారు. కమిషన్ చైర్మన్గా ఉన్నారు. దాదాపు 8 నెలల పాటు దేశంలో అనేక ప్రాంతాలు పర్యటించి దీని మీద వచ్చినటువంటి చర్చకి జవాబు చెప్పడం జరిగింది. సో ఆ చర్చలో ఇప్పుడు ప్రభుత్వానికి అర్థం కానిది ఏమిటంటే, అర్థం కాదు, ప్రభుత్వం యొక్క వర్గ దృష్టి, భూమి అనేది మనకే ఉండాలి తప్ప ఇతరులకు ఇవ్వడానికి లేదు, ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోరు. సో ఆ దృష్టి రీత్యా చూసినప్పుడు ఇది మొట్టమొదటిసారిగా దేశంలో బ్రిటిష్ కాలంలో కానీ ఆ తర్వాత కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారే భూమికి పట్టాలు ఇచ్చారు. కానీ ఈ చట్టం ఏంటంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ కాక ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, ఫారెస్ట్ వాళ్ళని కలుపుకొని పట్టా ఇచ్చి, అందుకని దాని చట్టంలో నోడల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదొక ప్రత్యేకత. అట్లానే చాలామంది అనుకుంటున్నారు, ఎక్కువ మంది పోడు రైతుదారులు, పోడు సాగుదారులు గిరిజనులు అయినందువలన ఇదేదో షెడ్యూల్డ్ చట్టమేమో, షెడ్యూల్డ్ ప్రాంతాలకే, గిరిజనులకే వర్తించే చట్టమేమో అపోహ కూడా ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. ఇది దేశమంతా, జమ్మూ కాశ్మీర్ మినహా దేశమంతా ఎక్కడైతే ఏ చట్టంలో కానీ, గత సాంప్రదాయపు పరిపాలనా కాలంలో కానీ అటవీ భూమిగా నిర్ధారణ. ఇప్పుడు ఎందుకంటే మన రాష్ట్రంలో అరణ్య భవనం ఉంది, హైదరాబాద్లో. అరణ్య భవనం నైజాం గారి సంస్థానంలో వేట భూమి, అది ఫారెస్ట్ భూమి రికార్డుల ప్రకారం. అక్కడ అరణ్య భవనం కట్టడానికి ఈ చట్ట ప్రకారం హక్కు లేదు ప్రభుత్వానికి. సో ఆ రకంగా అటవీ భూమి అని చెప్పబడినటువంటి ఏ భూమి అయినా సరే, అది దాని మీద ఒక కుటుంబం బ్రతుకుతుంటే, అది ఆదివాసీయా, దళిత, ఇతర పేదల, ఎవరనే దాంతో సంబంధం లేదు. ఆ భూమి మీద ఆధారపడి ఆ కుటుంబం బ్రతుకుతూ ఉంటే, వాళ్ళు కేసులు ఎదుర్కొంటూ ఉంటే, వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళ యొక్క దౌర్జన్యానికి బలవుతూ ఉంటే, అట్లాంటి భూమిని వాళ్ళకే, కుటుంబానికి 4 హెక్టేర్లు, అది వాస్తవంగా తొలి చట్టంలో 2 హెక్టేర్లు ఉండేది, అది మా అందరి యొక్క పట్టుదల వలన 4 హెక్టేర్లుగా మారింది. అంటే సుమారుగా 10 ఎకరాల వరకు ఇవ్వాలి ఆ కుటుంబానికి. ఈ సందర్భంగా కేసులన్నీ ఎత్తేయాలి అనేటువంటి చట్టం యొక్క సారాంశం. సో దీన్ని కూడా మరి ఇప్పటిదాకా రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు కదా పట్టాలు, మరి ట్రైబల్ వెల్ఫేర్ ఇవ్వాలంటే దీనికి కూడా ఒక ప్రొసీజర్ ఉండాలి. కాబట్టి ఈ చట్టం ప్రొసీజర్ కూడా వర్కౌట్ చేస్తుంది. గ్రామ సభ నిర్వహించాలి. ఆ గ్రామ సభ ఒక FRC కమిటీని ఎన్నుకోవాలి. ఈ ఎన్నుకున్న కమిటీ మొత్తం అంతసారి పని చేయాలి. కమిటీ ఏమనుకున్నారంటే, ఎన్నుకోగానే వాళ్ళు అనుకోవడం ఏంటి, ఫారెస్ట్ కూడా వాళ్ళకి అదే చెప్పారు, మీరు మేము కలిసి చక్కగా దరఖాస్తులు అమ్ముకోవచ్చు, లేదా వాళ్ళ దగ్గర ఎకరాకి ఎంత అని చెప్పేసి సర్వే చేసినప్పుడు డబ్బులు వసూలు చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నారు. కానీ చట్టంలో అట్లే, చట్టంలో గ్రామ సభకే అధికారం. వీళ్ళు చేయాల్సిందల్లా ఏమిటంటే, గ్రామ సభ వీళ్ళు ఎన్నుకుంది, ఆ
ఆ గ్రామ సభ ఎన్నికల ఎఫ్ఆర్సీ కమిటీ తన సొంత నిర్ణయాలు చేయడానికి లేదు, మళ్ళీ గ్రామ సభ ఆమోదిస్తేనే నిర్ణయం చేయాలి. కాబట్టి ఆ గ్రామంలో ఎంత ఫారెస్ట్ భూమి ఉంది, ఎన్ని కుటుంబాలు దాని మీద నివసిస్తున్నాయి, ఒకే ఒక క్రైటీరియా ఏమిటంటే అది డిసెంబర్ 13, 2005 నాటి కంటే ముందు వాళ్ళు ఆక్రమణదారులుగా ఉంటే అది వాళ్ళకి పట్టా ఇవ్వాలి. దాని తర్వాత ఆక్రమణదారుగా ఉంటే చెల్లుబాటు కాదు. అట్లానే గిరిజనేతరులు అయితే 3 తరాలుగా, తరం అంటే 25 సంవత్సరాలు అని చెప్పేసి దాంట్లో వివరణ ఇచ్చారు. సో ఏమైనా 3 తరాలుగా ఉన్న వాళ్ళకు కూడా ఈ భూమి మీద పట్టా ఇవ్వచ్చు. ఈ పట్టా మిగతా పట్టాలాగా పూర్తి స్థాయిలో అమ్ముకోవడానికి హక్కు లేదు. దీంట్లో కూడా భూమి బేసిక్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భూమిగానే ఉండదు ఇప్పటికి. కానీ దాని మీద సాగు చేసుకునే హక్కు తరతరాలుగా తన వారసులకు ఇచ్చుకునే హక్కు, సాగు కోసం మాత్రం దాంట్లో హక్కు ఇచ్చారు. సో ఆ రకంగా ఈ రోజున ప్రభుత్వాలకి లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అర్థం కానిది ఏంటంటే అసలు ఈ చట్టమే అర్థం కాదు. ఇది భూ పంపిణీ చట్టం కాదు. రెవెన్యూ వాడు ఏమంటున్నాడు, భూ పంపిణీ చట్టం, అందుకనే ఇచ్చిన చోట్లంతా కూడా 2.5 ఎకరాలకు మించి ఎక్కడ ఇవ్వాలి. ఒక రాష్ట్రానికి 10 ఎకరాలు సాగు చేస్తున్నాడు పొడి భూమి, 10 ఎకరాలకు ఇవ్వాలా. ఆ మేరకు గ్రామ సభలో తీర్మానం జరగాల, ఆ మేరకు ఎఫ్ఆర్సీ కమిటీ సర్వే చేయించి పట్టా తయారు చేయాలా. ఇవేమీ చేయకుండా 2.5 ఎకరాలకే తయారు చేసి అదే ఇచ్చి మిగతాది నీకు కాదు అని చెప్పేసి. అట్లానే ఒక ఆయన 20 సెంట్లు చేస్తున్నాడు, ఎకరం చేస్తున్నాడు, దాంట్లో 20 సెంట్కే కొంతమందికి ఇచ్చారు. సో ఈ రకంగా జరగడానికి కారణం ఏంటంటే అసలు ఇది భూ పంపిణీ చట్టం కాదు. ఇది ఆల్రెడీ భూమిని లబ్ధిదారులు ఆక్రమించుకొని దాన్ని అనుభవిస్తున్నారు, దాని మీద బ్రతుకుతున్నారు. దాన్ని గుర్తించి వాళ్ళకి పట్టాయి. గుర్తింపు చట్టం దాని పేరులోనే ఉంది, రికగ్నిషన్ ఆఫ్ ది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తప్ప ఇది. దిస్ ఇస్ నాట్ ది ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్. కానీ ప్రభుత్వాలకి డిపార్ట్మెంట్కి అర్థమైంది ఏంటంటే ఇది ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్. మామూలుగా ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్లో ఎంత ఉంది, 1 హెక్టేర్ ఇవ్వడం. 1 హెక్టేర్ అంటే 2.5, 2.5 ఎకరాలు. కాబట్టి 2.5 ఎకరాలు దీనికి కూడా మెకానికల్గా వర్తింపజేస్తారు. సో ఈ రకంగా ఈ చట్టానికి ఉండేటువంటి ప్రత్యేకతలు అర్థం కాని కారణంగా అర్థమైనా కూడా పేదలకి భూమి ఇవ్వడం అనేటువంటి ఇష్టం లేని పాలకవర్గాలు ఈ రోజున దీన్ని అమలు కాకుండా అడ్డం కొట్టేటువంటి పని చేస్తుంది. అట్లానే దీంట్లో ఇప్పుడు డిస్ప్యూట్స్ ఇచ్చినటువంటి వాటిని చూస్తే ఫారెస్ట్ ప్రధానంగా ఇటీవల గత ఫిబ్రవరి 13, 2019 సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమిటా తీర్పు? రిటైర్డ్ ఫారెస్ట్ అధికారులందరూ, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లందరూ వైల్డ్ లైఫ్ ఫస్ట్ అని చెప్పేసి ఒక సంఘం పెట్టుకున్నారు. ఈ వైల్డ్ లైఫ్ ఫస్ట్ అనేటువంటి సంఘం సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసింది. దాంట్లో 21 రాష్ట్రాల్లో ఉండేటువంటి దాదాపుగా 42 లక్షల ఎకరాల భూమికి సంబంధించినటువంటి దరఖాస్తులు ఏవైతే ఈ చట్టం ప్రకారంగా తీసుకొని పెండింగ్లో ఉన్నాయో, ఆ పెండింగ్లో ఉన్నా సరే వాళ్ళు సాగులో ఉన్నారు. ఎందుకంటే చట్టంలో స్పష్టంగా ఉంది, హక్కులు అనేటువంటిది నిర్ధారణ కానంత కాలం ఏ రైతులు కూడా అటవీ భూమిలోంచి బయటికి నెక్కివేయకూడదు అని చట్టంలో చాలా స్పష్టంగా. అందుకని ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, ఒక పక్షాన విని ఈ 21 రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ 42 లక్షల ఎకరాల భూమి నుంచి పెండింగ్ దరఖాస్తుదారులైనటువంటి ఈ సాగుదారులందరూ కూడా తొలగించాలి. అసలు ఇంతకాలం వాళ్ళు ఎందుకు సాగు చేసుకుని ఇచ్చారు అనే ప్రశ్న అడిగింది. అది ఫిబ్రవరి 11 తీర్పిస్తే జూలై 12వ తారీఖు నాటికి మీరు ఖాళీ చేయాలా అని చెప్పేసి చీఫ్ సెక్రటరీకి దాంట్లో హెచ్చరిక జారీ చేసింది. మీరు ఖాళీ చేస్తారా, మీ మీద చర్యలు తీసుకోమంటారా అని కూడా చెప్పింది సుప్రీంకోర్టు తీర్పులో. మరి ఇట్లాంటి తీర్పు వచ్చినప్పుడు గౌరవనీయుల ప్రభుత్వం, అయ్యా ఈ చట్టానికి విన్నాం, పెండింగ్ అంటే ఎక్కడ పెండింగ్? ఎక్కువ సబ్ డివిజన్ లెవెల్ కమిటీలో పెండింగ్, ఎఫ్ఆర్సీ కమిటీ దగ్గర కాదు. ఎఫ్ఆర్సీ కమిటీ నుంచి దాటి వెళ్ళిపోతుంది పైకి. సబ్ డివిజన్ కమిటీలు ఎవరున్నారు? ఫారెస్ట్ అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఈ ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తున్నారు? ఇది రిజర్వ్ ఫారెస్ట్లో ఉందండి, ఈ భూమి మీకు తెలదండి అని చెప్పారు. చట్టం చదివారు వాళ్ళు. చట్టంలో ఏముంది? సెక్షన్ 3లో చాలా క్లియర్గా ఉంది. రిజర్వ్ ఫారెస్టే కాదు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, ఏనుగులు, పులులు ఉండేటువంటి వాటి చోట్ల కూడా గిరిజనులు గ్రామాలు ఉన్నాయి, వాళ్ళు బ్రతుకుతున్నారు, వాటితో కోఎగ్జిస్టింగ్. అందుకని చట్టంలో మొట్టమొదటిలోనే స్టేట్మెంట్ ఆఫ్ పాలసీలోనే చెప్పారు. ఏం చెప్పారు? ఈ సాగుదారుల్ని, ఈ గిరిజనుల్ని, ఈ అడవుల్లో ఉండే వాళ్ళని, వీళ్ళని హక్కుదారులుగా ఎంక్రోచర్స్గా చూసేవారు. అంతకుముందు ఎంక్రోచర్స్ అంటే వీళ్ళు ఆక్రమణదారులు. ఎక్కడి నుంచి వచ్చారు ఆక్రమణకి? ఆదివాసీ తెగలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి?
ఏ దేశం నుంచి వచ్చారు? ఇక్కడ వాళ్ళు. మరి ఇక్కడ వాళ్ళని ఆక్రమణదారులు అంటే ఎవరికి చెందుతుంది ఈ భూమి? కాబట్టి ఆ చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు, రిజర్వ్ ఫారెస్ట్ ఇంక్లూడింగ్ అని చెప్పారు. దాంట్లో రిజర్వ్ ఫారెస్ట్, నేషనల్ పార్క్స్, వీటన్నిటిలో ఎక్కడైతే గ్రామాలు ఉన్నాయో, ఎక్కడైతే సాగు చేసుకొని బతుకుతున్నారో, ఎక్కడైతే రహదారులు ఏర్పడున్నాయో, వీటన్నిటిని కూడా మినహాయింపులు ఇవ్వకుండా, వాళ్ళకి అక్కడ హక్కు కలిగించకుండా వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. అక్కడే వాళ్ళకి హక్కు పత్రం ఇవ్వాలని ఫారెస్టర్ ఏమంటున్నాడు? అబ్బే రిజర్వ్ ఫారెస్ట్లో హక్కు పత్రం ఇవ్వకూడదు అంటున్నాడు. ఎక్కడ ఉంది చట్టంలో? రిజర్వ్ ఫారెస్ట్ ఇవ్వకపోతే ఇంకెక్కడ ఇస్తావు? రిజర్వ్ ఫారెస్ట్లోనే వీళ్ళు బ్రతుకుతున్నారు. సో ఆ రకంగా స్పష్టంగా చట్టంలో ఉంది ఇవ్వమని. అయినా సరే అది ఇట్లాంటివన్నీ కూడా పెండింగ్ దరఖాస్తులు అని చెప్పేసి పెట్టారు. సుప్రీంకోర్టు వారు పూర్తిగా పరిశీలన చేయకుండానే, రెండో వాదన వినకుండానే ఏకపక్షంగా మీరు జూలై 12 మొత్తం ఖాళీ చేయించాలగలమే అని చెప్పేసి తీర్పు చెప్పింది. ఇదే కాదు, ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఈ చట్టానికి, దీనికంటే ముందున్నటువంటి 1927 భారతీయ అడవుల చట్టానికి సవరణ పేరుతో తీసుకొచ్చింది. లేటెస్ట్గా ఇప్పుడు తీసుకొచ్చింది అయితే గత సంవత్సరం ఆగస్టులో తీసుకొచ్చిన సవరణ అయితే, ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ ఉందో దీంట్లో గ్రామ సభ పెట్టాలా, ఎఫ్ఆర్సీ కమిటీ ఎన్నుకోవాలి. అసలు గ్రామ సభకి డెసిషన్ మేకింగ్ పవర్ ఉంది పాత చట్టంలో. ఇప్పుడు సవరణ ఏది ఇచ్చారు బీజేపీ వారు, అది డెసిషన్ మేకింగ్ పవర్ ఉండకూడదు. నిర్ణయం వాళ్ళది కాదు, నిర్ణయం ఎవరిది? ప్రభుత్వాన్ని. కానీ అసలు చట్టంలో ఏముంది? నిర్ణయం ఎవరిది? గ్రామసభ ఎందుకు పెట్టావు? గ్రామసభ ఈ మంత్రసాని అన్నాను, అందుకని చాకరీ చేయడానికి అంత దరఖాస్తు ఎప్పుడు తీసుకుంటావు, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా తీసుకుంటావు, సర్వే ఎప్పుడు చేస్తావు, పట్టా ఎప్పుడు తయారు చేస్తావు, దీని మీద ఇతర అభ్యంతరాలు ఎప్పుడు క్లియర్ చేస్తావు, ఎప్పుడు పట్టాలు ఇస్తావు అనేది డేట్స్ చెప్పాలి. ఇది 2000 చట్టం వచ్చిన తర్వాత 2007-6లో రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఫస్ట్ రోడ్ మ్యాప్ అంటారు, అప్పుడు జరిగింది. అప్పుడు ఒక 3.5 లక్షల ఎకరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చారు. మన రాష్ట్రానికి కూడా 1,31,000 ఎకరాలు ఆ రోజు వచ్చింది. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినటువంటి 7 ఏళ్ల కాలంలో 1 ఎకరా కంటే 1 ఎకరా ఇవ్వడం పక్కన చేసి చట్టాన్ని అర్థం చేసుకునే పని లేకుండా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. శాసనసభలో ప్రస్తావన వస్తే 2 సభలు అసలు ఇదేం చట్టం అండి, తలాతోకలేని చట్టం, తలాతోకలేని చట్టమా? ఆనాడు నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నావు, ఆ చట్టం రూపొందినప్పుడు చర్చ నీకు తెలియదా? రాజ్యసభలో చర్చ తెలియదా? లోక్సభలో తెలియదా ఏం జరిగిందో, చట్టం ఎట్లా రూపొందిందో, దీని వెనక ఏ ఉద్దేశంతో ఇది వచ్చిందో ఇవేమి తెలియకుండా ఈ చట్టానికే తలాతోకలేదు అంటే, తర్వాత 18 ఎన్నికల్లో ఆయనకి గట్టి దెబ్బ ఏజెన్సీ ప్రాంతాల్లో తగిలిన తర్వాత అప్పుడు నేనే వస్తా, నేనే ఇస్తా, నువ్వు రాక్కర్లేదు, నువ్వు ఇవ్వక్కర్లేదు, చట్టాన్ని అమలు చేయి. మనం కోరుతున్నది చట్టంలో ఏముందో దాన్ని అమలు చేయడానికి యంత్రాంగం ఉంది నీ దగ్గర, ఆ యంత్రాంగం కూడా అమలు. ఎఫ్ఆర్సీ కమిటీలు ఏమైంది? 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ మారుస్తూ ఉన్నారు. కమిటీలు మార్చరా? ఏం మార్చరా? ఎందుకు మార్చలేదు? ఫారెస్ట్ వాళ్ళకి ఇబ్బంది, ఫారెస్ట్ వాళ్ళు ఒత్తిడి. ఇదే ఇండివిజువల్ దరఖాస్తులు కాదు, ఈ చట్టంలో కమ్యూనిటీ దరఖాస్తులు కూడా ఉన్నాయి. కమ్యూనిటీ దరఖాస్తు అంటే ఏమిటి? మేపు భూమి కావాలా, మా పశువులు మేయడానికి భూమి కావాలా, అట్లానే మాకు శ్మశానం కావాలా, మంచినీటి కోసం కావాలా, లేకపోతే పంచాయతీ ఆఫీస్ కావాలా, లేకపోతే రేషన్ దుకాణానికి కావాలా, స్థలం కావాలా. ఈ స్థలం అంతా కూడా ఈ చట్ట ప్రకారంగా గ్రామసభ తీర్మానం చేస్తే తీసుకోవచ్చు, ఎకరాకి మించకుండా. కొన్నిటికి 2.5 ఎకరాల దాకా కూడా తీసుకోవచ్చు. అసలు రహదారులు అయితే అనేక చోట్ల ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లన్నీ ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? డబ్బులు లేక కాదు, డబ్బులు శాంక్షన్ ఉన్నాయి, కానీ అక్కడ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్డం పెడతా ఉన్నారు. ఇది రిజర్వ్ ఫారెస్ట్, ఇక్కడ రోడ్ వేయడానికి వీల్లేదు అంటున్నారు. చట్టంలో ఏం చెప్పారు? చట్టంలో 1 హెక్టేర్కి 75 దాకా ఎంత విలువైనటువంటి చెట్లు ఉన్నా సరే, టేకు కానీ ఎర్రచంద్రం ఉన్నా సరే 75 చెట్లు దాకా నరికి రోడ్డు ఇవ్వచ్చు. ఈ మేరకు గ్రామసభ తీర్మానం చేస్తే చేయొచ్చు అని చట్టంలో. సో దీని గురించి లేదు. అనేక గ్రామాలు ఈ రోజున ములుగు జిల్లాలో ఈ రోజున దాదాపుగా 70-80 వలస ఆదివాసి ఉండేటువంటి గ్రామాలన్నింటిలో వీళ్ళు మనవాళ్ళు కాదు, వీళ్ళు తన్నండి తగలేయండి అనేటువంటి ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు మాట్లాడడం అనేది ఎంత దుర్గతో మనం అర్థం చేసుకోం. వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి నీళ్ళు ఇవ్వవా, వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వవా, వాడికి ఏది ఇవ్వవా, ఇప్పుడేమో వాళ్ళని అక్కడి నుంచి తరివేయండి అంటున్నారు. అసలు అట్లా తరివేయాలంటే చట్టంలో ఏం చెప్పారు? అతని హక్కులు నిర్ధారించకుండా, అతనికి ప్రత్యామ్నాయంగా భూమి చూపించకుండా, అతనికి ప్రత్యామ్నాయంగా ఇల్లు కట్టకుండా ఒక్క మనిషిని కూడా, ఒక్క కుటుంబాన్ని కూడా అడవిలోంచి డిస్ప్లే చేయడానికి వీల్లేదని స్పష్టంగా చట్టంలో. సో ఇది తెలియదా ప్రభుత్వానికి? తెలుసు. అయినా ప్రభుత్వానికి ఇందాక నేను ప్రస్తావించినట్టుగా వాళ్ళకి ఇష్టం లేదు. పేదలకు భూమి ఇవ్వడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు.
నీ ఇష్టాలతో సంబంధం లేదు. ఇది ప్రజాస్వామ్యం, చట్టం, పార్లమెంట్ చేసిన చట్టం, దీన్ని అమలు చేయి. అందుకని సో అమలు చేయడానికి లెక్కలు, పత్రాలు. రెండో రోడ్ మ్యాప్ పెట్టండి అని చెప్పేసి గవర్నర్ గారికి చెప్పాం. గవర్నర్ గారు సలహా ఇచ్చారా లేదా మనకు తెలియదు. సో ఏమైనా మళ్ళీ మనం పెద్దలు చెప్పినట్టుగా మళ్ళీ మనం చేయొచ్చు. సో ఈ రకంగా ఈరోజు ఏమిటి సమస్య? మళ్ళీ కేసులు పెడుతున్నారు. ఫారెస్టర్లు ప్రతి చోట ఘర్షణ, ఆడవాళ్ళని హెరాస్ చేస్తున్నారు. ఇది ఎట్ట న్యాయం? ఇదేం పద్ధతి? సో ఆ రకంగా ఈ రోజున కేసులు పెట్టొద్దని చెప్పి చట్టం చెబితే నో మోర్ కేసెస్ అని చెప్తే ఇప్పుడేమో కేసులు మళ్ళీ కొత్తగా పెడతాం. హరితహారం ఎవరి భూముల్లో వేస్తున్నావు? హరితహారానికి మేము వ్యతిరేకం కాదు. హరితహారం మంచిదే. నీకు ప్రపంచ బ్యాంకు డబ్బులు ఇచ్చినాయి, ఆ డబ్బులు ఖర్చు పెట్టు, మంచిదే. కానీ ఏ భూమిలో మేము బ్రతుకుతున్న భూమి మీదనా మాకు లాగేసుకొని మా పాత పట్టాలు కూడా, రెవెన్యూ పట్టాలు, ఎన్టీఆర్ భూములు కూడా అన్నీ లాగేసుకొని హరితహారం పెడితే ఎవరికి అనుకూలంగా నువ్వు వ్యవహరిస్తుందంటే ప్రభుత్వం. సో ఈ రకంగా ఈ రోజున మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అయితే చింతపండును కూడా వదల్లా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం. చింతపండుతో సహా కరక్కాయలు, అన్ని రకాలైనటువంటి బ్యాంబూ మొదటి నుంచి ఉంది మన రాష్ట్రంలో తగాద. పక్కన ఒడిశాలో బ్యాంబూ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ గిరిజనులు తెచ్చుకోవచ్చు, గుట్టలు చట్టలు అనేటువంటి చేతి వృత్తుల వాళ్ళు తెచ్చుకోవచ్చు. ఈ రోజున మనకి మంచిర్యాల జిల్లాలో జరుగుతున్నది ఏమిటి? వెదురు తెస్తూ ఉంటే వెదురు దాని మీద ఫారెస్ట్ వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఆ చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా కుటుంబాలు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్నారు, హెరాస్మెంట్ ఎదుర్కొంటున్నారు. ఎందుకు వచ్చింది? చట్టంలో చాలా స్పష్టంగా ఉన్నది ఏంటంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ విషయంలో అది వాళ్ళ యొక్క హక్కు, దానికి కనీస మద్దతు నిర్ణయించాలా, దానికి మార్కెట్ సౌకర్యాలు కలిగించాలా. ఆ రకంగా ఈ రోజున గిరిజనులో 1/3 కుటుంబాలు ఈ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ చింతపండ లేదా ఇప్పు పువ్వ లేకపోతే వెదుర, అడ్డాకుల ఇట్లాంటి అనేక వాటి ద్వారా 1/3 కుటుంబాలు ఈ రోజున వాటి మీదే బ్రతికేటువంటి కుటుంబాలు కూడా ఈ రోజున వాళ్ళ హక్కులు గుర్తించమని చట్టం చెప్పింది. కానీ గుర్తింపు అనేటువంటిది ఇవ్వడం. అట్లాంటి అటవీ గ్రామాలన్నింటి కూడా రెవెన్యూ గ్రామాలుగా మార్చాలని చెప్పి చెప్తున్నాను. ఏమిటి అటవీ గ్రామం అంటే? అటవీ గ్రామం అంటే టెంపరీ హ్యాబిటేషన్. ఫారెస్ట్ పనుల కోసం డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక నివాస ప్రాంతాలను అటవీ గ్రామాలు అంటారు. నేను పార్లమెంట్లో ప్రశ్నించాను లోక్సభలో, ఆంధ్రప్రదేశ్లో అటవీ గ్రామాలు ఎన్ని ఉన్నాయి? ఏమీ లేవు, నీళ్ళని ఇచ్చారు. అటవీ గ్రామాలు ఏమని ఇచ్చారు? కానీ 100 అటవీ గ్రామాలు ఉన్నాయి వాస్తవం. ఆ అటవీ గ్రామాల్లోనే ఇప్పుడు సమస్యలన్నీ వాళ్ళందరూ మనుషులు కాబట్టి చూడలేనటువంటి దుర్గతి ఈరోజు ఏర్పడింది. సో ఆ రకంగా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్లో ఇప్పుడు చట్టాన్ని ఇచ్చినటువంటి సవరణ ఏంటంటే అక్కడేమో గ్రామ సభకి నిర్ణయాధికారం కాకుండా చాలా స్పష్టంగా రూల్స్ తయారు చేసినట్టు ఎస్ఆర్ శంకరన్ గారి కమిటీ రూల్స్ తయారు చేసింది. ఆ రూల్స్లో చాలా స్పష్టంగా ఉంది ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎక్స్టెంట్ అండ్ నేచర్ ఆఫ్ ది ల్యాండ్. ఈ విషయంలో నిర్ణయాధికారం ఎవరిది? ఎస్ఆర్సీ కమిటీది, గ్రామ సభది. ఫారెస్టుడు ఏమంటున్నాడు? అసలు గ్రామ సభకి నిర్ణయాధికారం ఉండకూడదు. ఎవరు సాగు చేస్తున్నారు, ఎంత భూమిలో ఉన్నారు, ఎప్పటి నుంచి ఉన్నారు అనేది గ్రామస్తులకు తెలుసా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తెలుసా? ఇప్పుడు రెవెన్యూకి ఫారెస్ట్కి మధ్య పెద్ద తగాదా ఉంది. ఇది నాదంటాడు ఫారెస్ట్ వాడు వచ్చి, ఇది నాదంటాడు రెవెన్యూ వాడు. ఇది తేలా చాలా ఏళ్ళ నుంచి ఇది ఉన్నటువంటి పెండింగ్ భూమి. కోనే రంగారావు కమిటీ కూడా చెప్పారు, దీన్ని తక్షణం పరిశ్రమ జీవో కూడా ఇచ్చారు, 1149 జీవో. కానీ దాని మీద యాక్షన్. సో ఈ రకంగా ఈ రోజున ఒక మంచి చట్టం, అనేక పోరాటాల ద్వారా వచ్చిన చట్టం అమలు కాకుండా ఈరోజు అనేక అడ్డంకులు కలిగిస్తున్నటువంటి పరిస్థితులు. అందువల్ల దాని అమలు కోసం ఈ రోజున మనం చేస్తున్నటువంటి పోరాటం ప్రొఫెసర్ కోదండరామ్ గారికి నా ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే ఆయన కూరుకొని ఇది ఒక ఈ జెన్యూన్ సమస్య ఈ రోజున పాలకవర్గాలు అసలు పట్టించుకోకుండా ఇదిగో అది వాడడం తప్ప 7 ఏళ్ళుగా నువ్వు ఏమీ చేయలేదనేటువంటిది ఈ రోజున కళ్ళ ముందున్న సత్యం అయితే ఇక నేను వస్తా ఇస్తా అని చెప్పి ఎంతకాలం చెప్తారు. కాబట్టి దీనికి అర్థం లేదు. అసలు చట్టానికి సవరణలు ఈ రోజు వచ్చిన దుర్మార్గమైనటువంటి సవరణ ఏంటంటే సుప్రీంకోర్టు ఎందుకు ఖాళీ చేయమందంటే ఈ భూముల్లోనట ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ఇస్తారట. గిరిజనులు సేకరించే చింతపండు నాణ్యంగా లేదట, తేనె నాణ్యంగా లేవట, వాళ్ళు పండించే ఔషధ మొక్కలు నాణ్యంగా లేవట. అదే కార్పొరేట్ కంపెనీలు అయితే నాణ్యమైనటువంటి అటవీ ఉత్పత్తులు సాధిస్తారట. అందుకోసం ఈ భూములు మీరు ఖాళీ చేయండి, కంపెనీలకు ఇచ్చారు. డైరెక్ట్గా సవరణ పెట్టారు. 1927 అటవీ చట్టానికి సవరణ చూస్తే చాలా దుర్మార్గమైన సవరణ. నువ్వు చింతపండు ఈ రోజున దాని చింతపండు ఇంక్లూడ్ చేశారు. చింతపండు నువ్వు ఇది అడవిలోదా నువ్వు పండించుకున్నదా అనే దాంతో సంబంధాల నువ్వు కలిగి ఉంటే చాలు. 2.5 కేజీల కంటే మించి నీ దగ్గర చింతపండు ఉంటే నిన్ను మైనర్ ఫారెస్ట్ అఫెన్స్, ఇది తేలికపాటి అటవీ నేరం అని చెప్పేసి నీకు 1 నెల రోజులు జైలు శిక్ష,
10,000 జరిమానా వేసేటువంటి సవరణని తీసుకొచ్చారు. అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అసలు మీరు చట్టాల గురించి పట్టించుకోరా? చట్టాల్లో ఏదన్నా మార్పులు తెస్తే ఏం మార్పులు తెస్తున్నారు? కంపెనీలకు అనుకూలంగా అసలు ఒక చాప్టరే పెట్టారు ఆ సవరణ చట్టంలో. ఏమిటా చాప్టర్? ప్రమోషన్ ఆఫ్ ది ప్రైవేట్ ఫారెస్ట్. అంటే అడవులు పెంచడానికట ప్రైవేట్ కంపెనీలకు అనుమతిస్తారు. ఇంకా మనం ఏమి అడవులకు ఉండడానికి లేదు, అడవిని వాడుకోవడానికి లేదు, అడవి సాగు చేసుకోవడానికి లేదు. సాగు చేసుకుంటే చాలా ఉన్నాయి, 2 లక్షల రూపాయల దాకా జరిమానా. ఎందుకు ఈ చట్టం రూపొందించినటువంటి అమలు చేసినటువంటి తొలి రోజుల్లో ముగ్గురు వీరభద్రం, మన ముఖ్య వీరభద్రంతో ఖమ్మంతో సహా ఒక ముగ్గురు కామ్రేడ్స్ మన జైల్లో పీడీ చట్టం కింద 6 నెలలకు పైగా లోపల ఉన్నారు. మరి పీడీ చట్టం మనం గ్రామానికి పోడు కేంద్రాలు అన్నిటికీ కూడా మనం ఈ సందేశాన్ని తీసుకెళ్ళాలి, అందరినీ కదిలించాలి, రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఆ రకంగా మనం అందరం సిద్ధం కావాలని కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు. నమస్కారం సార్.